హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి. యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఎప్పుడు ఉంటాయండి. మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి. పాజిటివ్గానే అన్నీ మీకు జరుగుతాయి. అండ్ యూనివర్స్ని కూడా నేను ప్రే చేస్తున్నాను ఏంటంటే, మీరు ఏదైతే మనసులో కోరుకుంటున్నారో ప్రతిదీ కూడా జరగాలి. సమ్ మిరాకిల్స్ మీ జీవితంలో జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి, టైం కోసం వెయిట్ చేయండి. పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో పేషెన్స్, నమ్మకము, ట్రస్ట్, మీ పైన మీకు ట్రస్ట్ ఉండాలి. ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. సో ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి, స్ట్రాంగ్గా ఉండండి. మీ జీవితంలో ఏది జరిగినా కూడా మీరు యాక్సెప్ట్ చేయండి. ఆ, మనశ్శాంతిగా ఉండండి. ఫస్ట్ ప్రశాంతంగా ఉండండి. ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కూడా ముందు ప్రశాంతంగా ఆలోచించండి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్స్కైనా, నాట్ ఓన్లీ రిలేషన్షిప్ అండి, రిలేషన్షిప్ ఒకటే మనకు జీవితం కాదు. మీకు క్యారీర్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, రిలేషన్షిప్స్ పరంగా అన్ని రకాలుగా కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇదే మనకు జీవితం. ఎందుకంటే మనిషికి మాత్రమే ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇమోషన్స్ ఉంటాయి, స్ట్రాంగ్నెస్, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఒక మనిషికి మాత్రమే, మానవులకు మాత్రమే భగవంతుడు ఇచ్చాడండి. మనం ఏం జంతువులం కాదు కదా, ఏదో ఒకటి ఉండి ఉన్నాము, పోయాము, వెళ్ళిపోయాము అనేది కాదు మనకు ఉన్నది. సో మన జీవితానికి ఒక అర్థం ఉంది. మనం చేసే ప్రతి పనిలో కూడా మనము చేసే దాన్ని బట్టే మనకు ముందు ముందు కర్మ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించి మీ లైఫ్లో ముందుకెళ్ళాలండి. ఆ, ఇంకా ఇప్పుడు మీరు ఎవరెవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఓల్డ్ వీడియోస్ కూడా ఇంకా మీరు చూడండి. మీకు లైఫ్లో రెజనేట్ అయ్యేలాగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. అండ్ అలాగే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ లైఫ్లో జరిగే అన్ని సమస్యలకు పరిష్కారం అనేది యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్ స్క్వాడ్స్ ద్వారా తప్పకుండా జరుగుతుంది. అండ్ అలాగే మీరు జనరల్ రీడింగ్ అనేది చూస్తున్నారు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. అయితే ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అక్యురసీ అనేది జనరల్ రీడింగ్లో మీకు 60-70% మాత్రమే రెజినేట్ అవుతుంది. అందరికీ రెజినేట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి మనం రీడింగ్ చేసేటప్పుడు. కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. అది ఛార్జబుల్ ఉంటుంది. నేను వాట్సాప్ నంబర్ కింద ఇస్తున్నాను, దానికి వాట్సాప్ చేయండి. కాల్స్ చేస్తే నేను లిఫ్ట్ చేసే పొజిషన్లో ఉన్నాను. కాబట్టి మీరు వాట్సాప్ చేస్తే మీకు క్యారియర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా మీకు ఎలాంటి రీడింగ్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చండి. వాట్సాప్ చేస్తే నేను తప్పకుండా మీకు రిప్లై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రెగ్యులర్గా నా వీడియోస్ వాచ్ చేస్తూ, మీరు కామెంట్స్ చేస్తూ, లైక్ చేస్తూ, ప్రతిసారి మీరు రెస్పాండ్ అవుతున్నారు. అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అండ్ మీ అందరికీ స్పెషల్గా నా వీడియోస్ చూస్తూ, నా కామెంట్స్ చేస్తూ అందరు కూడా హీల్ అవుతున్నందుకు మీకు మంచి జరగాలని నేను యూనివర్స్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మెడిటేషన్ చేసేటప్పుడు కూడా నేను ప్రతిసారి కూడా నేను ఒకటే కోరుకుంటాను. ఎవరెవరు ఇబ్బందులు పడుతూ ఇలాగా వీడియోస్ చూస్తూ హీల్ అవుతున్నారో వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకున్నది దక్కేలాగా చేయండి యూనివర్స్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒకవేళ వాళ్ళకి అలాంటిది వాళ్ళ జీవితంలో రాసి లేకపోయినా సరే, స్ట్రాంగ్గా వాళ్ళ లైఫ్లో ముందుకెళ్ళాలి, బాధపడకుండా ఆ బాధల నుంచి బయట పడేయాలని చెప్పి కూడా నేను మెడిటేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా యూనివర్స్ని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా మనసులో స్ట్రాంగ్నెస్ అనేది పెంచుకోండి. మెడిటేషన్ అలాంటివి చేసుకోండి. స్పిరిచువల్గా వెళ్ళండి. మీకు మనశ్శాంతి కలిగించే పనులు మీరు చేయండి. తప్పకుండా ఇలాంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడతారు. 100%, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకేనండి. ఎనీవే, మీకు రెగ్యులర్గా కావాల్సిన ఈ రిలేషన్షిప్ రీడింగ్ అనేది అయితే మనం చేద్దాము ఈ వీడియోలో. సో ఈరోజు మీకు రిలేషన్షిప్ పరంగా మీ వ్యక్తి నుంచి మీకు చాలా వరకు బాధలు అయితే పడుతున్నారు కదా. సో మీరు కూడా కొన్ని రోజులకు చూసి 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 మీకు కూడా ఇంకా చాలు, ఇంకా ఏదో ఒక డెసిషన్ తీసుకుందాము, ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి, అసలు ఈ పర్సన్ కరెక్టా కాదా, వచ్చినా మళ్ళీ ఉంటారా లేదా, నన్ను మోసం చేశారా ఏంటి అనేది మీరు చాలా కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు కదా. సో అందుకని కదా మళ్ళీ మీరు రోజు రోజు చూస్తూ మీకు యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్స్ నుంచి మీకు ఒక అవగాహన వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్లస్ మీకు ఆటోమేటిక్గా ఆ స్ట్రాంగ్నెస్ అనేది కూడా పెరుగుతుందండి. మీ మైండ్లో మనసులో అన్నీ పెరుగుతున్నాయి కదా. అది నేను అబ్జర్వ్ చేయగలను. ఎందుకంటే రెగ్యులర్గా చూస్తూ చూస్తూ ఉంటుంటే కూడా మీకు అది స్ట్రాంగ్నెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. బట్ తొందరలోనే మీరు కూడా డెసిషన్ తీసుకొని మీరు కూడా మూవ్ ఫార్వర్డ్ అవుతారని నేను నమ్ముతున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏంజల్ ఆన్సర్స్ అనేది తీస్తున్నానండి. ఇక్కడ ఎస్ ఆర్ నో అని 2 పెట్టాను. ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే పెట్టాను. సో మనసులో మీరే క్వశ్చన్ అడగండి. మీకు ఏం మనసులో ఏం క్వశ్చన్ ఉందో అది అడగండి. ఇక్కడ నేను ఆన్సర్ తీస్తాను, ఏంజల్ ఆన్సర్. సో ఇది వచ్చేసి ఎస్ అండి, ఇది ఎస్. ఓకే, ఇది వచ్చేసి ఏమో నో. ఓకే, ఇది ఎస్ అండి, నో.
ఇక్కడ మీకు ఏం ఆన్సర్ అవుతుంది అవ్వదనే దానికి నేను ఎస్ అండ్ నో అని పెట్టాను. సో క్వశ్చన్ మీ మనసులో ఏదున్నా సరేనండి మీరు అడగండి. యూనివర్స్ నుంచి నేను ఆన్సర్ తీసి ఆ ఆన్సర్లో ఎస్ అయితే ఏమొస్తుంది, నో అయితే ఏం జరుగుతుంది కూడా మనము చూద్దాం. ఓకేనా? సో ప్లీజ్ బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ కాన్సన్ట్రేషన్గా మీరు మనసులో మీ క్వశ్చన్ ఏముందో అడగండి యూనివర్స్ని. ఖచ్చితంగా మీకు ఇక్కడ రెజనేట్ అయ్యే ఆన్సరే దొరుకుతుంది. ఓకేనా? సో నేనైతే ఇప్పుడు యూనివర్స్ని కూడా ప్రే చేశాను మనసులో. సో మీరు అడిగే క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ రావాలని చెప్పేసి నేను యూనివర్స్ని కూడా కోరుకున్నాను. ఫస్ట్ కార్డు ఎస్ అండి, సెకండ్ కార్డు నో. సో మీ మనసులో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ అనేది మనం ఇక్కడ రివీల్ చేయబోతున్నాము. సో ఇదేమో ఎస్ అండి అండ్ ఇది వచ్చేసేమో నో. సో ఏముందనేది మనము చూద్దాం ఒకసారి. సో ఇది ఎస్ కార్డ్ అండి. మీరు మనసులో ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి ఎస్. వావ్, సూపర్. చూసారా, ఇదండి ఏంజిల్ ఆన్సర్. ఎస్, మీరు మనసులో ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది. ఎస్ అండ్ యు ఆర్ రెడీ. నో అంటే యు ఆర్ రెడీ. సో ఎస్ అండ్ నో. ఎస్ యు ఆర్ రెడీ అంటే అర్థం ఏంటి, ఇక్కడ మీకు ఆన్సర్ కంప్లీట్గా పాజిటివ్ అండి. ఎస్ యు ఆర్ రెడీ వాట్ ఎవర్ క్వశ్చన్ యూ ఆస్క్డ్. అండ్ ఇక్కడ లుక్ ఫర్ సైన్. ఓకే, లుక్ ఫర్ సైన్ అంటే మీకు ఏదో యూనివర్స్ సమ్ సిగ్నల్ ఇవ్వబోతుంది. మీకు సైన్ అంటే సిగ్నల్ అండి, సింపుల్. సో ఏదో సిగ్నల్ ఇవ్వబోతుంది, మీరు తప్పకుండా ఒక మంచి చేంజ్ అనేది చూడబోతున్నారని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. రిమైన్ పాజిటివ్, బీ పాజిటివ్ అండి, కంప్లీట్గా పాజిటివ్గా ఉండండి. అండ్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్. వాట్ ఎవర్ వర్డ్స్ నేను మీకు ఇంతకుముందు చెప్పానో అదే ఏంజిల్ ఆన్సర్స్ రూపంలో కూడా వస్తుంది, చూసారు కదా. సో రిమైన్ పాజిటివ్ అండ్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? సో మీకు ఎస్ ఆర్ నో దాంట్లో క్లియర్గా ఆన్సర్ కూడా వచ్చేసింది కదా, ఎస్ అని. సో మీ మనసులో మీరు అడిగిన క్వశ్చన్కి ఎస్ ఆన్సర్ అయితే యూనివర్స్ ఇచ్చేసారు. నా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను అడగాల్సిన క్వశ్చన్ యూనివర్స్ నుంచి ఏముంది అంటే, ఇప్పుడు మీకు మీ పర్సన్ కండి చాలా వరకు జరిగిపోయాయి జీవితంలో, చాలా వరకు అనుభవించారు, మంచి చెడు అన్నీ అనుభవించారు మీ రిలేషన్షిప్లో. మీకు ఇప్పుడు ఫైనల్గా ఒక బ్రేకప్ సిచ్యువేషన్ దాకా వెళ్ళింది అని అంటే మీ ప్రాబ్లమ్స్ చాలా పీక్ వెళ్ళిపోయాయని మీకు కూడా అర్థమైపోయింది కదా. చాలా ఇంకా అది ఏమంటారు, ఇక కలిసి బతికే అవకాశాలు లేనంత ఇదిగా మీ బ్రేకప్ అనేది జరిగిపోయింది. అయినా సరే మనసులో ఉన్న ఆ బాధలు కానివ్వండి, ప్రేమ కానివ్వండి, ఆ ఎమోషన్స్ కానివ్వండి, అవి మాత్రం మీ మనసు నుంచి వెళ్ళడం లేదు. దానివల్ల కూడా ఇంకా నమ్మకంతో ఇంకా మీకు కావాలని, లేదంటే మీరు చేసిన తప్పుల్ని మీరు ఇప్పుడు సర్దిద్దుకోవాలని చెప్పేసి, అలాగే మీ పర్సన్లో మార్పు వచ్చి మళ్ళీ మీలో ఈ రిలేషన్షిప్లో మీకు ఒక మంచి జరుగుతుందన్న నమ్మకంతో ఇంకా ఉన్నారు ఈ రిలేషన్షిప్లో. బట్ ఇక్కడ ఏంటంటే మీ మనస్పర్ధలతోని అసలు ఈ మనస్పర్ధలతోనే ఇంకా ఆ జీవితంలో ఇంకా మీకు గడిచిపోతుందా అంటే, ఇంకా ఇలాగే ఉంటుందా మీ సిచ్యువేషన్, లేకపోతే మార్పు జరుగుతుందా లేదా అనేది మీరు ఒకసారి చూడండి. ఏం జరుగుతుంది మీ జీవితంలో. అండ్ ఈ మనస్పర్ధల వల్ల ముందు ముందు భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాము. అసలు ఈ జీవితంలో ఇప్పుడు మీకు జరిగే మనస్పర్ధలు ఇలాగే ఉండిపోతాయా? సో ఇప్పుడు మనస్పర్ధలతోనే సపరేషన్లో ఉన్నారు. మనస్పర్ధలు అంటే ఏంటండి? మిస్అండర్స్టాండింగ్స్ కదా. మిస్అండర్స్టాండింగ్స్, ఈగోస్, లేదనంటే డబ్బులు, మనుషులు, అన్ని రకాలుగా మీకు కొన్ని మనస్పర్ధలు వచ్చాయి మీ రిలేషన్షిప్లో. సో మరి ఇది ఇలాగే ఉండిపోతుందా, మార్పు వస్తుందా లేదా? రెండు ఇంపార్టెంట్ కదండి. మార్పు వస్తుందా లేకపోతే ఇలాగే గడపాలా మీ జీవితం? ఇలాగే గడుపుకుంటూ ఏది సాధించకుండా జీవితంలో ఇలాగే ఉండిపోతారా? ఏడ్చుకుంటూ, బాధపడుతూ, పర్సన్ కోసం ఎదురు చూస్తూ, లేకపోతే మీది తప్పంటే వాళ్ళ తప్పని, వాళ్ళు తప్పంటే మీరు తప్పని ఇలాగ అనుకుంటూనే మరి మనస్పర్ధలతోనే మనం జీవితం గడుపుదామా? ఏం చేద్దాం? ఒక్కసారి యూనివర్స్ని అడుగుదామండి. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ అబౌట్ వ్యూవర్స్ క్వశ్చన్. ఇప్పుడు వ్యూవర్స్ క్వశ్చన్ ఒకటి ఏంటంటే, నేను యూనివర్స్ వాళ్ళ తరపున నేను అడుగుతున్నాను యూనివర్స్. సో వీళ్ళ జీవితం ఇలాగే మనస్పర్ధలతో వీళ్ళ రిలేషన్షిప్ అనేది గడిచిపోతుందా? అసలు వీళ్ళ భవిష్యత్తులో వీళ్ళ రిలేషన్షిప్ పరంగా ఈ మనస్పర్ధలకి ఏంటి ఆన్సర్ ఏముంది అంటే, ఏం జరుగుతుంది? ఈ మనస్పర్ధలు ఇలాగే ఉండిపోతాయా? ఏం జరగబోతుంది వీళ్ళ జీవితంలో? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. సో వ్యూవర్స్కి వాళ్ళ మధ్యలో ఉన్న పర్సన్, వాళ్ళ పర్సనే ఉండొచ్చు, మనీ ఉండొచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఈగో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదంటే ఏదైనా కావచ్చు, థర్డ్ పర్సన్ రిలేషన్షిప్లో ఉండవచ్చు. సో ఇవన్నీ వాటి వల్ల నష్టపోయేది వీళ్ళిద్దరు. మరి వీళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలకు మీరేం రాసి పెట్టారు యూనివర్స్? వాళ్ళ భవిష్యత్తులో
వీళ్ళ గురించి, వీళ్ళ రిలేషన్షిప్ గురించి మీరు ఏం మిరాకిల్ చేయబోతున్నారు, అసలు ఏం రాసి పెట్టారు వీళ్ళ భవిష్యత్తులో ఉన్న ఈ రిలేషన్షిప్ పైన. సో కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్. సో వీళ్ళ ఇద్దరి రిలేషన్షిప్లో, వీళ్ళ మనస్పర్ధలతో జీవితంలో ఏం జరగబోతుంది? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. పేజ్ ఆఫ్ స్వర్డ్స్. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ స్వర్డ్స్. సో ఇక్కడ 10 ఆఫ్ wands, నైట్ ఆఫ్ wands. అండ్ ఏమండి ఇది ఎప్పుడు ఇదేనా? జీవితం అంతా ఇలా గడపాల్సిందేనా మీరు మీ పార్ట్నర్ ఇలా గడపాల్సిందేనా అండి? 9 ఆఫ్ స్వార్డ్స్, 3 ఆఫ్ wands. ఆలోచించండి భవిష్యత్తు గురించి. సో ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్. ఇదేనండి మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు ఉంటాయి, కానీ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. నువ్వేం చేస్తున్నావు, నువ్వు వేరే వాళ్ళతో ఇంకేమైనా రిలేషన్షిప్లో పెట్టుకున్నావా, లేకపోతే నువ్వు ఏం చేస్తున్నావు? ఇవి ఎంక్వైరీలు మాత్రం చాలా స్ట్రాంగ్గా నడుస్తున్నాయి ఇద్దరికి. అక్కడ మీ పార్ట్నర్కి ఎంక్వైరీ నడుస్తుంది మీ గురించి, మీరు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు మీ పార్ట్నర్ గురించి. అలాగే మీరు వీడియోస్ ఇలాగ చూస్తున్నారు, మీ పార్ట్నర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ ఏమో మీరేం చేస్తున్నారో, మీరు ఎక్కడున్నారో మర్చిపోయారా, లేకపోతే వీళ్ళు అదొక డైలమాలో గడుపుతున్నారు జీవితం మీరిద్దరు కూడా, ఈవెన్ మీ పర్సన్ కూడా. సో ఇది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే అండి, మనస్పర్ధలు అనేటివి మీ మాటలతో వచ్చినాయి, వేరే వ్యక్తుల వల్ల వచ్చినాయి, అండ్ మీకున్న సిచ్యువేషన్స్ వల్ల వచ్చాయి తప్ప ప్రేమ మాత్రం పవిత్రంగానే ఉందనేది క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఒకరి మీద ఒకరికి ఇష్టం అనేది మాత్రం పోలేదనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, మీరు మీ పర్సన్ దూరంగా ఉన్నా సరే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఏంటి? ఇక్కడ మనస్పర్ధలు మనసులో పెట్టుకున్నారు, కానీ మళ్ళీ ప్రేమ కూడా మనసులో పెట్టుకున్నారండి. ఓకే, మనస్పర్ధలు అనేవి బయటకు ఉన్నాయి, వ్యక్తుల పరంగా ఉన్నాయి, కానీ మనసు వచ్చేసరికి చాలా పవిత్రంగా, మీరంటే చాలా వాల్యూ ఇస్తున్నారు వాళ్ళు, మీరు కూడా మీ వ్యక్తి పట్ల చాలా వాల్యూ చూపిస్తున్నారు, ప్రేమ కోరుకుంటున్నారు. అదే ఇమోషన్స్, మీరు గడిపిన మంచి ఆనందకరమైన క్షణాలను మీరు గుర్తు చేసుకుంటున్నట్టుగానే మీ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు. ఆ ప్రేమ, హీలింగ్ కూడా దాని ద్వారానే వస్తుందండి. అంటే ఇప్పుడు ఈ మనస్పర్ధలు జరిగి మనసు ప్రశాంతంగా ఉండకపోయినా, అంటే బాధపడుతున్నా సరే, ఆ హీలింగ్ అనేది కూడా మీరిద్దరు గడిపిన మంచి క్షణాలతో గుర్తు చేసుకొని మాత్రమే ఆ హీలింగ్ అనేది కూడా పొందుతున్నారు ఇక్కడ మీరు మీ పార్ట్నర్. సో ఇదే మీ పార్ట్నర్ విషయంలో జరుగుతుందండి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు తిరిగి రావడానికి ఎక్కడ కూడా సంకోచించడం లేదు. అంటే ఏంటి, తిరిగి మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని రెస్పాన్సిబిలిటీగా చూసుకోవాలని, మీకు సపోర్టింగ్గా ఉండాలని. ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే, మ్యారీడ్ అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అండి, పిల్లలు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, అలాగే మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే మీకు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండాలి మీతో అని చెప్పేసి ఈ వ్యక్తికి మనసులో చాలా స్ట్రాంగ్గా ఉందండి. అండ్ ఎప్పుడు కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేయాలన్న ఆ ఆతృత కూడా వీళ్ళ మనసులో ఉంది. మళ్ళీ నార్మల్గా అయిపోవాలి సిచ్యువేషన్స్ అన్నీ కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఒక రిగ్రెట్ ఫీల్ ఉందండి, తొందరపడ్డాను, నేను ఎందుకు ఇలా చేశాను అన్న ఫీలింగ్ కూడా ఉంది. నేను తొందరపడ్డా, రిగ్రెట్ ఫీల్ ఉందండి, తోందరపడి మాటలు అనేసాను, నోరు జారేసాను, అనవసరంగా ఇలా అనేసాను, నేను అసలు వదిలిపెట్టి వచ్చి ఉండాల్సింది కాదు. ఇలాంటి ఆలోచనలు ఇప్పుడు వస్తున్నాయండి. అంటే గోయింగ్ ఆన్ పీరియడ్ ఏమవుతుందంటే, సిచ్యువేషన్స్ మారే కొద్దీ వీళ్ళ లైఫ్లో జరిగే వాటిని బట్టి, మీ లైఫ్లో జరిగేదాన్ని బట్టి, అండ్ ఎడబాటు, ఎప్పుడైతే మనం ఒంటరిగా ఉండి దూరంగా ఉంటామో అప్పుడే మనుషుల వాల్యూ తెలుస్తుంది కదా. సో అలాగే మీ పర్సన్ కూడా ఏంటంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళు చేసిన దానికి వాళ్ళే పశ్చాత్తాపంగా ఫీల్ అవ్వడం ఒకటి. ఇంకోటి ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారండి. కొద్దిమంది ఎట్లా అంటే ఓవర్ రెస్పాన్సిబిలిటీ, ఓవర్ వెల్మింగ్, బర్డన్స్, మిమ్మల్ని ఒక బర్డన్గా ఫీల్ అవ్వడం, బాధపడటం, ఇలాంటివన్నీ కూడా కొద్దిమంది మనసులో ఉన్నాయి. కొద్దిమంది మనసులో చాలా స్ట్రాంగ్గా ఏమనుకుంటున్నారంటే రిగ్రెట్ ఫీల్ చాలా ఉంది. ఓకే, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఓపెన్గా చెప్పలేకపోతున్నారు మీతో, ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు. మీకు ఫోన్ చేయాలనున్నా, మాట్లాడాలనున్నా, ఏం కమ్యూనికేషన్ ఇవ్వాలన్నా సరే ఇక్కడ వీళ్ళు ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు. కొంచెం సిగ్గుపడుతున్నారు వీళ్ళు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, కోపం కూడా ఉంది. కోపంలో ఉన్న బాధ, ఫ్రస్ట్రేషన్, రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ కూడా వాళ్ళని సతమతం చేస్తున్నట్టు కూడా క్లియర్గా తెలుస్తుందండి. ఇక్కడ మనస్పర్ధలు అనేటివి ఉన్నాయి, వాటి నుంచి బయటపడాలని ఉన్నా కూడా ఇవన్నీ కూడా అడ్డం రావడం అనమాట. సో ఇట్లాంటివి మనిషికి ప్రేమ అనేది అయితే ఉంది, కానీ మీకు ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా వాళ్ళు వెనకాడుతున్నారు. బట్ ఇక్కడ ఏం జరగాలని రాసింది అని అంటే, ఇక్కడ చూడండి, నైట్ ఆఫ్ wands. ఇక్కడ మీ వ్యక్తి మాత్రం ఖచ్చితంగా అండి, ఇన్ని మనస్పర్ధలు ఉన్నా సరే ఒక్కసారైనా సరే మీ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలని, మీతో మళ్ళీ ఒకసారి అండర్స్టాండింగ్గా వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఎందుకు తీసుకున్నారు ఇలాంటి నిర్ణయాలు చెప్పడానికి,
ఇలాంటివి కూడా మీతో కమ్యూనికేషన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ వాళ్ళ మనసులో కూడా ఉందండి, మీకు కమ్యూనికేట్ చేయాలి, చెప్పాలి, ఇవన్నీ జరిగిన దానికి రీజన్ ఏంటని మీతో మాట్లాడాలి, ఇవన్నీ కూడా వీళ్ళ మనసులో స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీ వ్యక్తి కూడా అంటే ఏంటంటే అండి, ఒంటరిగా ఉండడము, బాధపడటము, అసలు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, బాగా స్ట్రెస్ బర్డన్ అనమాట. ఒంటరితనం అనేది చాలా వీళ్ళని బాధ పెట్టిస్తుంది. ఫ్రస్ట్రేషన్ అండ్ రిగ్రెషన్ అండ్ హీలింగ్, కొంచెం స్పేస్ కావాలి, ఇంకా నా వల్ల కాదు, ఇంకా కొంచెం టైం కావాలి, ఆ రిఫ్లెక్షన్ మోడ్లో ఉన్నారనమాట. సో అంటే పీస్ఫుల్గా గడపాలి, ఒంటరిగా ఉండాలి, అన్నీ మర్చిపోవాలి, హీల్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళ వల్ల అవ్వడం లేదనమాట. ఎందుకంటే అవే గుర్తుకు రావడం, అవే పిచ్చెక్కినట్టుగా ఫీల్ అవ్వడం. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎంత మీరు మర్చిపోలేకపోతున్నారు, అట్ ద సేమ్ టైం అవే మనస్పర్ధలు మనసులో పెట్టుకొని ఈ బయటపడాలని ఉన్నా సరే వీళ్ళు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 3 ఆఫ్ హ్యాండ్స్ అని అంటే భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా అండి వీళ్ళు ఒకటే నిర్ణయించుకోవాలని అనుకుంటున్నారు స్ట్రాంగ్గా. ఏంటంటే వీటన్నిటి నుంచి మనము బయటపడాలి. సో డెఫినెట్గా ఫ్యూచర్లో మాత్రం ఇలాంటి ఇబ్బందులు కలగకూడదు. ఇంకా నిర్ణయం తీసుకోవాలి, ఏదో ఒకటి మీతో బ్రేకప్ అన్న ఉండాలి, లేదనంటే మీతో మళ్ళీ రీయూనియన్, రీకన్సిలేషన్ అన్న ఉండాలి. బట్ ఇక్కడ ఈ సిచ్యువేషన్, ఈ మనస్పర్ధలు మనసులో పెట్టుకొని ఎన్నాళ్ళు నేను గడపాలి, సో ఎన్ని రోజులు ఇలాగా బాధపడుతుండాలి అని చాలా స్ట్రెస్ బర్స్ట్ అవుతున్నారు. నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారండి. అంటే భవిష్యత్తులో ఇంకా నాకు ఇలాంటివి వద్దు, ఒకటి అయితే అయింది, లేకపోతే లేదు, ఏదో ఒకటి. బట్ ఈ సిచ్యువేషన్స్ నుంచి, ఈ మనస్పర్ధల నుంచి, ఈ బాధల నుంచి, ఈ రిలేషన్షిప్ నుంచి ఒక విముక్తి కావాలని చెప్పి కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఎలాగైతే ఆలోచిస్తున్నారో సేమ్ అదే మీ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారండోయ్. సో సేమ్ సిచ్యువేషన్ వాళ్ళది కూడా, మీరు ఎలాగనుకుంటున్నారో అలాగే అనమాట. ఇక్కడ రీయూనియన్ అవ్వాలి, ఇవన్నీ ఉన్నాయండి మనసులో, ఇవన్నీ పాస్ట్ అండి ఇది. సో ఇక్కడ మీ పైన చాలా ఇష్టం ఉంది, పాజిటివ్నెస్ ఉంది, ఇక్కడ చాలా అగ్రెసివ్గా కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ సెలబ్రేషన్ మూమెంట్ కూడా ఉంది వీళ్ళ మనసులో. ఏంటంటే అన్ని రకాలుగా పాజిటివ్గా ఉండాలని వీళ్ళ మనసులో కోరిక ఉందండి. ఓకే, ఎక్కడ కూడా మిమ్మల్ని మోసం చేయాలనో లేకపోతే ఇంకేదో చేయాలన్న ఉద్దేశాలు అయితే కనిపించట్లేదు. చూడండి, కార్డ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ద సన్ కార్డ్ ఒకటి చాలండి అన్నిటికీ. మీ వ్యక్తి చాలా పాజిటివ్గా ఉన్నారు మీ వైపు, మీతో లైఫ్లో ముందుకెళ్ళాలన్న ఆలోచనలు, మళ్ళీ రీబర్త్ అంటే ఏంటంటే మళ్ళీ కలిసి మీతో నడవాలని చెప్పేసి కూడా చాలా స్ట్రాంగ్గా అనిపిస్తున్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం టైం దే ఆర్ టేకింగ్. ఎందుకు టైం తీసుకుంటున్నారంటే మీకే అర్థం అవ్వాలండి మీ రిలేషన్షిప్లో. ఓకేనా, మీకే అర్థం అవ్వాలి. అంత మనస్పర్ధలతో, అంత బాధలతో ఎందుకు మీ పర్సన్ ఇలా ఉన్నారనేది మీకే బాగా క్లారిటీ ఉండాలండి. ఒకవేళ క్లారిటీ లేదు అని అంటే మీది మీ రిలేషన్షిప్లో మీకు మేబీ అవగాహన కరెక్ట్గా లేదనేది అర్థం చేసుకోండి. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ అబౌట్ మై అనదర్ క్వశ్చన్. మరి ఇలాంటి మనస్పర్ధలు ఉన్న ఈ సిచ్యువేషన్లో మరి ఈ పర్సన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇంకేం చేయాలని అనుకుంటున్నారు, ఇప్పుడు వీళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఎలాగో వీళ్ళు అనుకుంటున్నారు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి, మూవ్ ఆన్ అయిపోవాలి, ఇంకా ఎన్ని రోజులు నేను భరించాలి అని వాళ్ళు అనుకుంటున్నారు కదా. సో అలా అనుకునే ఈ పర్సన్ మరి ఈ భవిష్యత్తులో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడాలనుకునే ఈ పర్సన్ మరి ఏం చేయాలని నిర్ణయం తీసుకోబోతున్నారో చూద్దామండి. మీ వ్యక్తి మీ గురించి ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, వాడి గురించి ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. సో వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అంటే ఇక్కడ మీ కర్మ చేంజ్ అవుతుంది. మీ పర్సన్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి మీ కర్మ అనేది చేంజ్ అవుతుందండోయ్. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు నిర్ణయం తీసుకోవాలి కదా, కానీ ఇక్కడ మీ పర్సన్ రెడీగా ఉన్నారు నిర్ణయం తీసుకోవడానికి. ఎందుకంటే వాళ్ళు భరించలేకపోతున్నారు, ఈ రిలేషన్షిప్లో బాధలని భరించలేకపోతున్నారు. మీరు మాత్రం పేషెన్స్ ఉంది, మీకున్న పేషెన్స్ మీ వ్యక్తికి లేదు, ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇందాక మనకి అగ్రెసివ్ కార్డ్ వచ్చింది. మీ వ్యక్తులు కొద్దిమంది అగ్రెసివ్గా కూడా ఉన్నారు. అగ్రెసివ్ అంటే ఏంటండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు బాధపడుతున్నారు కదా, అదే అగ్రెసివ్నెస్ మళ్ళీ చూపించబోతున్నారని అర్థం. ఎంత తొందరపడి వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారో మళ్ళీ అంతే తొందరపడి మీ నుంచి ఏదో కోరుకుంటున్నారు వాళ్ళు. చూద్దాం ఏం కోరుకుంటున్నారో. మీ గురించి నేను ఒక 3 కార్డ్స్ వేస్తానండి. అసలు మీ గురించి ఎలాంటి స్టెప్ వేయాలనుకుంటున్నారు, అంటే మీ గురించి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ 3 కార్డ్స్ వాళ్ళ గురించి ఏం చేయాలని అనుకుంటున్నారు. 2 చూద్దామండి. ఓకేనా, ఒక 3 కార్డ్స్ మీ గురించి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, ఇంకా 3 కార్డ్స్ వాళ్ళ గురించి ఏం నిర్ణయం తీసుకుంటున్నారు అనేది చూద్దాము. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ అబౌట్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. ఎవరినైతే వీళ్ళు ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి
వీళ్ళ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, టాప్ 3 కార్డ్స్ తీసుకుంటాను. నెక్స్ట్ టాప్ 3 కార్డ్స్ వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మీ రిలేషన్షిప్ పరంగా వాళ్ళు చాలా అంటే చాలా దిగులు పడుతున్నారండి, చాలా దిగులు పడుతున్నారు. ఈ 3 కార్డ్స్ మీ గురించి, నెక్స్ట్ 3 కార్డ్స్ వాళ్ళ గురించి ఏం నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు అనేది రివీల్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే తప్పని పరిస్థితిలో మీ వ్యక్తి నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా చాలా క్లియర్గా కనపడుతుందండి. అంటే సిచ్యువేషన్స్ అనేవి చాలా వరస్ట్గా తయారైన వాళ్ళకి. వరస్ట్గా తయారవడం అంటే ఏంటంటే ఇక ముందుకో వెనకో వెళ్ళిపో అన్నట్టుగా తయారైనట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. తయారవుతాయి ముందు ముందు. ఒకవేళ ఇప్పుడు మామూలుగా ఉన్నా ముందు ముందు అలాంటి సిచ్యువేషన్స్ ఆ యూనివర్స్ అనేది క్రియేట్ చేయబోతుంది. ఇప్పుడు మీ గురించి వీళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటున్నారో చూద్దామండి. సో ఇక్కడైతే రీయూనియన్ ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ద స్టార్ కార్డ్ అని అంటే మళ్ళీ మీతో రీకన్సిలేషన్ అండి. మళ్ళీ అదే సేమ్ ఇమోషనల్ బాండ్ అనేది మీతో కనెక్ట్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ వాళ్ళ గోల్ అండి, వాళ్ళ గోల్ ఏంటంటే మీతో ఒక మంచి భవిష్యత్ అండి. అండ్ మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని, మీరు వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇస్తారన్న నమ్మకము, మీతో ఉంటే భవిష్యత్తు బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి కూడా వీళ్ళు అనుకోవడము. ఎందుకంటే అండి మీతో అన్ని రకాలుగా షేర్ చేసుకున్నారు అండ్ ఊహించుకున్నారు. అండ్ అలాగే మీతోని భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో ఏం చేయాలో అని కూడా ముందే మీరు మేబీ కొద్దిమంది నిర్ణయం తీసుకుని ఉంటారండి. ఏంటంటే ఏదో మాటల్ని బట్టి, లేకపోతే థర్డ్ పర్సన్ వల్ల, లేదనంటే వీళ్ళు తొందరపాటి నిర్ణయాల వల్ల కూడా వీళ్ళు భవిష్యత్తు పాడైపోతుంది అని చెప్పేసి అర్థం చేసుకుంటున్నారు. మీతో మళ్ళీ కమ్యూనికేట్ అవ్వాలని చెప్పేసి, మీరు పాజిటివ్గా రెస్పాన్స్ అవ్వాలని చెప్పేసి కూడా వీళ్ళు అనుకోవడం అండి. ఇలాంటివి వీళ్ళు ఆలోచిస్తున్నారు. కాకపోతే కొంచెం టైం టేకింగ్ అండి. నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే కొద్దిగా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు. అంటే ఏంటంటే ఎంత తొందరగా నేను ఇంత ముందు చాలా తొందరపడి ఒక నిర్ణయం అనేది తీసుకోవడం వల్ల వీళ్ళ జీవితంలో చాలా అనుకోని సిచ్యువేషన్స్ వచ్చాయి. మీ జీవితంలో ఎలాగైతే వచ్చాయి వీళ్ళ జీవితంలో కూడా అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి. కాకపోతే మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్లాలని, మీతో అండర్స్టాండింగ్తో ఉండాలని చెప్పేసి భవిష్యత్తులో నిదానంగా మీ రిలేషన్షిప్ని పాజిటివ్గా చేసుకోవడం కోసం, అంటే బాగుండడం కోసం అండి. అంటే నథింగ్ బట్ ఏంటంటే ఓవరాల్గా మీరు మీ పర్సన్ ఆనందంగా ఉండాలనే కదండి, హ్యాపీ లైఫ్ గడపాలనే కదా. సో దానికోసం వాళ్ళు నిదానంగా ఒక్కొక్క స్టెప్ వేయబోతున్నారు. అంటే ఏంటంటే నిర్ణయం తీసుకొని లైఫ్లో ముందుకు వెళ్ళబోతున్నారు. అంటే మీతో లైఫ్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కొంచెం అయితే నెగిటివ్ థాట్స్ ఉన్నాయండి మీ పర్సన్కి ఇప్పటికి కూడా. సో ఆ నెగిటివ్ థాట్స్ నుంచి ఎప్పుడైతే వీళ్ళు మర్చిపోయి వాటిని పక్కన పెట్టేసి ఉంటారో అప్పుడు నిదానంగా మీ లైఫ్లోకి రావడము అండ్ మీతో రీయూనియన్ అవ్వడము, మీతోనే భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడం, మీతోనే ఉండాలన్న ఆలోచనలు ప్రతిదీ కూడా పాజిటివ్గానే మీకోసం ఆలోచిస్తున్నారు. ఇది మీ వ్యక్తి తీసుకోవాల్సిన నిర్ణయాలు. నెక్స్ట్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. సో గొడవలు, కొట్లాటలు చూడండి. ఇక్కడ వీళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది ఏంటంటే మీతో రిలేషన్షిప్లో లేకపోతే, అంటే మీతో భవిష్యత్తు లేకపోతే వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుంది. అనవసరంగా లేనిపోని ఇష్యూస్ వస్తాయి. ఇక్కడ ఇవి చూసి మీరు ఏమనుకుంటున్నారు, ఎవరో వచ్చి వీళ్ళని కొడతారనో లేకపోతే వీళ్ళు ఎవరితోనో ఫైటింగ్ చేస్తారనో అర్థం కాదు. వీళ్ళ భవిష్యత్తు చిందరవందర అవుతుందని అర్థం. అంటే ఏంటి, వేరే వ్యక్తులు ఇప్పుడు ఎవరికైనా సరేనండి, మీకైనా మీ వ్యక్తికైనా ఒక తోడు ఉండాలి, అవునా కదా. ఒక వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ లైఫ్ పార్ట్నర్ ఒకరు ఉండాలి. సో ఇక్కడ ఈ లైఫ్ పార్ట్నర్ అనేది లేకపోతే ఎవరు పడితే వాళ్ళు, ఎవరి నిర్ణయాలు వాళ్ళవి. ఇప్పుడు ఎవరైనా కూడా వీళ్ళని అంటే ఒక మోరల్ సపోర్ట్ అనేది ఉండదు, రైట్. సో ఆ మోరల్ సపోర్ట్ లేకపోతే ఏమవుతుందండి, వీళ్ళు చులకన అయిపోతారు, 10 మందిలో చులకన అయిపోతారు, వాల్యూ ఉండదు. సో ఇలాంటివన్నీ జరుగుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఇంకో ఎవరైనా వీళ్ళ లైఫ్లో మీరు కాకుండా వేరే పర్సన్ ఒకవేళ వచ్చారనుకోండి, వాళ్ళతో ఆ రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందన్న భయం కూడా ఉంది వీళ్ళకి. మేబీ వాళ్ళతో కూడా ఇలాంటి గొడవలు వస్తాయేమో, కొట్లాటలు వస్తాయేమో, అప్పుడేంటి పరిస్థితి. సో ఇలాంటివి వీళ్ళ గురించి ఆలోచించుకుంటున్నారు. అండ్ ఇక్కడ డీప్ కనెక్షన్, ద హై ప్రిస్టీస్, ఇక్కడ వీళ్ళకి కొంచెం మీ పర్సన్ ఏంటంటే డామినేటివ్గా ఉన్నారు. అండ్ వీళ్ళ లైఫ్లో కూడా ఎవరు డామినేట్ చేస్తున్నారు వీళ్ళ భవిష్యత్తుని. సో ఇప్పుడు వాళ్ళు చెప్పేది కరెక్టా లేదా అనేది కూడా మీ పర్సన్ ఆలోచించుకుంటున్నారండోయ్. సో వాళ్ళ వల్ల కూడా వీళ్ళ భవిష్యత్తులో ఇలాంటివి జరుగుతాయి, నష్టమే జరుగుతుందని చెప్పేసి కూడా వీళ్ళు అనుకోవడం కూడా జరుగుతుందండి. సో ఇలాంటివన్నీ కొంచెం మీరు వీళ్ళు ఏంటంటే చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారనమాట. సో వేరే వ్యక్తులని నమ్మి మన జీవితాన్ని మనం పాడు చేసుకోవద్దు. అందుకని మనము ఎవరైతే నమ్ముకున్నారో మనని, నేను ఎవరినైతే నమ్ముతున్నానో వాళ్ళతోనే మనం లైఫ్లో ముందుకెళ్ళాలి తప్ప
ఇలాంటి వాళ్ళ మాటలు విని మన భవిష్యత్తు పాడు చేసుకోవద్దు అని కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం. నెక్స్ట్ ద సన్ కార్డ్, నేను ఇందాక కూడా మీకు చెప్పాను కదా, వీళ్ళ భవిష్యత్తులో ఒక పాజిటివిటీ రావాలి అని అంటే మీతో రీయూనియన్ అంటే ఒక కొత్త లైఫ్ బిగిన్ చేయాలి. ఆ కొత్త లైఫ్ బిగిన్ చేయాలి అని అంటే ఇక్కడ మీతోనే రీయూనియన్ కూడా అవ్వాలన్నమాట. సో ఈ రీయూనియన్ అనేది అవుతేనే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వీళ్ళ అనుకున్నవన్నీ సాధిస్తారు, క్యారియర్ పరంగా బాగుంటుంది, రిలేషన్షిప్ పరంగా బాగుంటుంది. ఒక కొత్త న్యూ బిగినింగ్ చేయాలనండి. న్యూ బిగినింగ్ అంటే ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని చెప్పి మీ వ్యక్తి అనుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీ వైపే ఎక్కువగా వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి. సో ఇవన్నీ కూడా మీరు కొంచెం మీరు మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయండి. మీరు మీ నమ్మకాన్ని మాత్రం వదులుకోవద్దు. ఖచ్చితంగా మీకు ఇందాక క్వశ్చన్ అడిగినప్పుడు కూడా ఎస్ ఆర్ నో దగ్గర కూడా మీకు ఎస్ వచ్చింది కదా, ఇక్కడ కూడా మీకు ఏంటి, మీ గురించి పాజిటివ్గానే మీ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు. సో నాకు తెలిసి మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా ఏవైతే అడిగారో అవి కంప్లీట్లీ మీ వ్యక్తి కోసమే అడుగుంటారనే చెప్తున్నారు. అందుకని లుక్ ఫర్ ఎ సైన్ అంటున్నారు కదా. సో సమ్ ఇండికేషన్, సమ్ మీకు ఏదో వస్తుందని చెప్పేసి కూడా యూనివర్స్ చెప్తున్నారు ఇక్కడ ఎస్. సో వాట్ ఎవర్ మీరు క్వశ్చన్ అడిగిన దానికి ఎస్. సో ఎస్ అంటే ఇక్కడ ఆన్సర్ కూడా మీకు ఇక్కడ రీయూనియనే వచ్చింది. సో ఇదండి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిలీవ్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ ద ఇంట్యూషన్, ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్, బీ స్ట్రాంగ్, ఎవ్రీథింగ్ విల్ బీ పాసిబుల్. అండ్ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారో మీ డిజైర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుందండి. నో ప్రాబ్లం. ఎంతమంది థర్డ్ పర్సన్స్ ఉన్నా, మీ పర్సన్ ఎవరి మాటలు విన్నా, ఎవరి కంట్రోల్లో ఉన్నా, ఏది జరిగినా సరే భవిష్యత్తులో ఏంటంటే జరిగేది ఏంటి, మనము ఏదైతే కోరుకుంటున్నామో అదే జరుగుతుంది. నిజంగా జెన్యున్ అయితేనండి. జెన్యున్గా మీరు ఏం కోరుకుంటున్నారు, మీ వ్యక్తితో ఒక మంచి జీవితాన్ని బిగిన్ చేయాలి, కొత్త జీవితాన్ని బిగిన్ చేయాలి, మళ్ళీ వాళ్ళతో రిలేషన్షిప్లోకి వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళతో రీయూనియన్ అవ్వాలి. రీయూనియన్ అయితేనే మీరు చాలా హ్యాపీగా ఉంటారని మీరు ఎలాగైతే కోరుకుంటున్నారో అదే జరుగుతుందండి. ఇది చూడండి, ఇక్కడ మీ వ్యక్తి మీ లైఫ్లోకి రావడం తథ్యం. ఎందుకంటే ఇక్కడ ప్యాషనేట్గా వాళ్ళు మీ జీవితంలోకి రావాలని కోరుకుంటారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే యూ బిలీవ్ యువర్ ట్రెడిషన్ అంటే ఏంటి, రిలీజియన్. మీరు నమ్మండి, మీ భగవంతుని నమ్మండి, మీరు ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళని నమ్మండి, మీ ఇంట్యూషన్ నమ్మండి. ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్, బీ స్ట్రాంగ్. తప్పకుండా అండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే మీ జీవితంలో జరుగుతుంది. మీ వ్యక్తే మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఓకేనా. సో ఇదండి రీడింగ్ ఈ రోజుకి. సో మీరు మీ వ్యక్తి తొందరలో కలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా అండి మీకు లైఫ్లో ఏం జరగాలో ఈ ఈ మీకు ఇందాక నేను డివైన్ కార్డ్స్లో ఇప్పుడు చూపించిన విధంగానే అక్యురేట్గా మీకు పర్ఫెక్ట్ రీడింగ్ వస్తుంది. కాబట్టి మీరు కూడా పర్సనల్ రీడింగ్ తీసుకోండి. బట్ ఇట్ ఈస్ కాస్ట్ అండి, కాస్ట్ అవుతుంది. సో బీ హ్యాపీ, బీ స్ట్రాంగ్ అండ్ ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ ఆల్వేస్. ఓకే, థ్యాంక్ యూ.